మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు. మరి అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మరి ఇప్పుడు జెన్జీ జనరేషన్ వచ్చేసింది. అసలు ఈ జనరేషన్ వచ్చేసిన తర్వాత అసలు దాదాపుగా ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సరే చేసుకున్నా కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. ఎటు తిరిగి లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఒక రకంగా పాజిటివ్ అవ్వచ్చమ్మా. ఎందుకంటే మన ఫైనాన్షియల్గా లేనప్పుడు, మన మైండ్ సెట్ బాగాలేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకునే థాట్ ఉంటుంది. కానీ ఇది డే బై డే ఎలా వెళ్ళిపోతుంది అని అంటే అసలు పిల్లలపై ప్రభావం పడ్డం, అసలు పిల్లలే వద్దనుకోవడం ఇలా జరుగుతుందమ్మా. అసలు దీనికి ముఖ్య కారణాలు ఏంటంటారు? శ్రీమాత్రే నమః. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఈరోజు రిలవెంట్గా ఉండేటువంటి క్వశ్చన్. చాలామంది తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నటువంటి విషయం. నీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారే తప్ప నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి ఎవడు అడగడు. ఎవరికి ఉన్నది వాళ్ళు వండుకుంటున్నారు, తింటున్నారు. కానీ ఆ పిల్లలు మా కాలంలో, అమ్మ వాళ్ళ కాలంలో మేము 8 మంది, అందులో నేను పెద్దదాన్ని. 8 మంది పిల్లలు. అప్పుడే మా అమ్మ అంటుండేది, 8 మంది పోయి 4కి వచ్చారు, 3కి వచ్చారు, 2కి వచ్చారు, రాను చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష. నేను సంపాదించుకున్న నేనే తింటాను. స్వార్థం ఎక్కువ అయిపోయిందమ్మా. మనుషులలో స్వార్థం ఎక్కువ అయిపోయింది. తర్వాత నా అందం ఎక్కడ పోతుందో ఏమవుతుందో అన్న భయంలో వీళ్ళు పడ్డారు. మగవాళ్ళు వచ్చేసరికి వాళ్ళు సంపాదించిన సంపాదన 1,00,000 అంటే ఎన్ని సున్నాలో మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక పిల్లవాడిని స్కూల్లో వేయాలంటే 1,00,000 అవుతుంది, మేము పిల్లల్ని కనమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే మరి ఆ 1,00,000 పెట్టిన పిల్లవాడు పెద్దవాడేదో కలెక్టర్ అవుతున్నాడా అంటే వాడు నార్మల్ స్టూడెంటే అవుతున్నాడు. వాడికి ఎంత రాసి పెట్టి ఉంటుందో చదువు అంతే వస్తుంది తప్ప వీళ్ళు పెద్ద స్కూల్లో వేశాను, ఏసీ రూముల్లో చదువుతున్నాడు అని. తర్వాత కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఫలాని వాళ్ళ పిల్లలు అట్లా చదువుతున్నారు, లేకుంటే ఫలాని వాడు అన్ని ప్లాట్లు కొన్నాడు, ఫలాని వాడు అంత డబ్బు కొన్నాడు, అంత పెద్ద కారు కొని ఆ కారులో పిల్లలను తీసుకుపోతున్నాడు అని చెప్పేసి లగ్జరీస్కు బాగా ఇష్టపడుతున్నారు. ఇదేది మన వెంట వచ్చేది కాదు, శాశ్వతం కాదు. అశాశ్వతమైన దానికోసం పాకులాడుతున్నారు. శాశ్వతమైనటువంటిది ఏంటంటే 4 పిల్లలు పుడితే ఆ 4లో ఒకడన్నా వీడిని చివరి వరకు ఉంటాడు, చూస్తాడు. ఒక్కడనే కనడం, వాడికి జ్వరం వచ్చా, దగ్గొచ్చా, అయ్యో అని బాధపడడం. వాడు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మా దగ్గర ఒక 2-3 పిల్లలు అడుగుతున్నారు, అమ్మ ఇంకొకళ్ళు ఉంటే నాకు తమ్ముడో చెల్లె ఉండేవాళ్ళు కదా, రాఖీ కట్టేవాళ్ళు, మంగళహారతి చూపెట్టేవాళ్ళు, ఒక చెల్లె ఉంటే బాగుండేది కదా, ఒక తమ్ముడు ఎందుకు లేరు అని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు వెళ్ళడం వలన, ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరిని ఉంచుకోకపోవడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు అనే బాధతో వాళ్ళు కనలేదు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత వీళ్ళు సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. పిల్లవాడికి 40,000 50,000 శాలరీ ఉన్నదంటే ఎవరు కూడా మాకు అవసరం లేదండి, 40,000 50,000 మాకేం సరిపోతాయి అంటున్నారు. ఎక్కడికి సరిపోవడం? ఎంత చెట్టుకు అంత గాలి అని ఉంటుంది. సరిపుచ్చుకోవాలి. ఈ కాలం ఇంకా అదృష్టం ఏంటంటే ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాబట్టి చెరి 50,000 చెరి 30,000 సంపాదించుకోవచ్చు. కరెక్టే. మా జనరేషన్ అప్పుడు ఎక్కువ ఉంది. నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు చదువుకున్నాను తప్ప వాళ్ళు అక్కడికి ఆగిపోయినారు. అయినా కూడా కుటుంబాన్ని చక్కగా వాళ్ళు సవరించారు. ఇంకా మా అమ్మ వాళ్ళ టైంలో చదువులు ఎక్కువ లేవు. అయినా కూడా తండ్రి ప్రవాసాలు వెళ్ళా, వంటలకు వెళ్ళా, ఇంకెక్కడన్నా పొలాలకు వెళ్ళా, తల్లి కళ్ళు ఇట్లా పెద్దగా చేస్తే చాలు భయపడేవాళ్ళు. చదువుకోవడం అంతమందిని మగ పిల్లలను ఆడపిల్లలను అంత బాగా వాళ్ళు నేర్పించారు, చదివించారు. ప్రేమగా గోరుముద్దలు పెట్టారు, పచ్చడన్నం పెట్టా కూడా కథలు చెప్తూ పెట్టారు. కానీ ఇప్పుడు పిల్లలు ఆయాలకు అప్పచెప్తున్నారు, లేకుంటే ఎక్కడన్నా ఈ హోమ్లలో పెట్టి పాపం వాళ్ళని అది చేస్తున్నారు చిన్నపిల్లలను. తల్లి ఎవరు ఏంటిది ఏ రాత్రికో వచ్చేంతవరకు తెలుస్తలేదు. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతున్నాయంటే 30 ఏళ్ళు ఆడపిల్లలకు వెళ్ళి 35 ఏళ్ళు మగపిల్లవాడికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతుంటే నీ డబ్బు నా డబ్బు, నీ ఉద్యోగం నా ఉద్యోగం, ఇదే డిస్కషన్ తప్ప ప్రేమ ఆప్యాయతలు అనేటువంటివి లేవు. అయితే కడుపులో ఉన్న గర్భస్థ శిశువు మీద ఆ ప్రభావం పడుతుంది. ఈ పోట్లాటలు కొట్లాటలు పుట్టిన తర్వాత వాడు కూడా కొంచెం ఒక క్రైమ్ లాగా తయారు కావడం, ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఒక చెల్లె ఉన్నదనుకోండి ఇంట్లో, ఇంకో అమ్మాయి మీద చూడడు, అత్యాచారాలు చేయడు. చెల్లె లేదనుకోండి, వాడికి ఏంటంటే నాకు ఏది కావాలంటే తల్లి అది ఇచ్చేస్తున్నది. ఆ పిల్ల కావాలి అంటే వాడికి నాకు కావాలి అంతే. ఆ అమ్మాయి కావాలంటే అమ్మాయి నాకు ఇష్టం లేదన్నది అనుకోండి, యాసిడ్ పోస్తా ఇంకేదో చేస్తా, ఎన్ని చూస్తున్నాం మనం.
అంటే ఈ ఒక్కడు షేర్ చేసుకునేటువంటి సంగతి వీళ్ళ దగ్గర లేదు. కరెక్టేనమ్మా. అది తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లల మీద ప్రభావం అవుతున్నది. తర్వాత మెంటలీ రిటార్టెడ్ పిల్లలు పుడుతున్నారు. ఈ అల్లర్లతో వీళ్ళు ఎప్పుడైతే సంభోగిస్తున్నారో ఆ సమయంలో ఏ విధమైన మెంటాలిటీ మనకుంటే అట్లాంటి పిల్లలే పుడతారు అని మనకు అభిమన్యుడి కథ చెప్తుంది, ప్రహ్లాదుని కథ చెప్తున్నది. భారతంలో భాగవతంలో వాడు పద్మవ్యూహంలోకి ఎట్లా వెళ్ళాలి చెప్తుంటే వింటుంటాడు. తర్వాత ఆమె నిద్రపోతుంది, కొడతాడు కానీ అయ్యో నువ్వు చెప్పకూడదు అట్లాంటివన్నీ అని కృష్ణుడు అర్జునుడిని ఆపేసరికి ఆగిపోతాడు. పాపం వెళ్ళాడు పద్మవ్యూహంలోకి, రావడం తెలియలేదు. మరి చిన్నప్పుడే నారదుడు తీసుకొని లీలావతిని తీసుకొని వెళ్ళి ఎవడో రాక్షసుడు వెంటబడుతున్నాడు అని తన ఇంట్లో పెట్టుకొని విష్ణు కథలన్నీ ఆమెకు చెప్తుంటాడు. అంటే మనం గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి సమయంలో ఏ మందులు, ఏ భోజనాలు, ఏ పోషకాహారాలు తింటే అవి ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడికి అందుతుందో శిశువుకు, అదేవిధంగా మంచి చెడు మనం చేస్తున్న బయటి పనులన్నీ కూడా వాడికి తెలుస్తూ ఉంటాయి లోపల. ప్రభావం తప్పకుండా ప్రభావం పడుతుంది. దాంతో 30-35 ఏళ్ళు వచ్చేసరికి డబ్బుకు సంబంధించింది, అంటే మనము తయారు చేసిన డబ్బు మీదనే మనం పొద్దున్న లేసినప్పటి నుంచి డబ్బు అని వెంటబడుతున్నాం. ఆ డబ్బుతో గొడవలు అవుతున్నాయి. పెద్దవాళ్ళు వద్దంటున్నారు ఇంట్లో, అత్తమామలు లేకపోవడం, వాళ్ళకి చెప్పకపోవడం, అన్నిటి ప్రభావంతో మన సమాజం ఒక 20-30 ఏళ్ల నుండి నేను చెప్తూనే ఉన్నాను, ఈ పరిస్థితి వస్తుంది, పిల్లల్ని కనండి, కొంచెం వాళ్ళను ప్రేమగా చూసుకోండి, చేయండి. కానీ ఎవరు వింటలేరు. ఇప్పటి పిల్లలైతే ఆడపిల్లలు, ఆడదాని యొక్క సహకారం లేని మగవాడు కనడానికి లేదు, ఆమె ఇష్టం లేని దగ్గరికి పోవడానికి లేదు. అందుకని ఒక్కళ్ళనే కంటామంటున్నారు. ఆ ఒక్కళ్ళకి ఏదన్నా పొరపాటున అయింది అనుకోండి, వీళ్ళ జీవితాంతం ఎవరికి పెడతారు? అదంతా బాధపడాలి. నలుగురే అంటే నారు పోసినాడే నీరు పోస్తాడా అంటే పోస్తాడు. వాళ్ళ బతుకులు. మనకు 14వ వాడు వివేకానందుడు, 12వ వాడు గాంధీ మహాత్ముడు, రవీంద్రనాథ్ ఠాగూరు 14వ వాడు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనారు చూడండి. కరెక్ట్ అమ్మా. అంటే పెద్దవాళ్ళని పెంచడానికే కష్టపడతారు. పెద్దవాడిని చూస్తూ రెండోవాడు పెరిగిపోతుంటాడు. రెండోవాడికి అంత కష్టపడాల్సిన పని లేదు. కానీ వాడికి గంట సేపు అన్నాలు పెట్టడం, యూట్యూబ్లు చూపెట్టడం, వాడికి ఏదో పాటలు చెప్పడం, సెల్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ తల్లి నేను బాధపడుతున్నా ఎక్కువసేపు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ పెద్ద పిల్లవాడిని పెంచిన తర్వాత వెంటనే 10 ఏళ్ళు ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు చేస్తున్నారు. ఒకళ్ళు పెద్దగా అయినాక మళ్ళీ చేస్తామంటే ఇంకొకళ్ళని ఎవరినో మళ్ళీ ఎత్తుకున్నట్టు మళ్ళీ చేసి అదంతా కష్టమవుతుంది. వెంట ఉంటే వాళ్ళే పెరిగిపోతుంటారు. వెనకటి వాళ్ళకి పాపం చదువు లేకున్నా, అందరు లేకున్నా, డబ్బు లేకున్నా కన్నారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ కనడాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయమ్మా, నిజంగానే అన్నీ ఉండి కూడా వీళ్ళు చేయడం లేదు. ఇది దేశం మీద ఎలాంటి ప్రభావం, అందరు ఇప్పుడు మహాత్ములు, మహనీయులు, మోదీతో సహా చాలామంది అంటున్నారు మనకు పాపులేషన్ కావాలి అని చెప్పేసి. ఎందుకంటే మిగతా మతస్థులు చక్కగా కంటున్నారు. ఈజీ పద్ధతి, వాళ్ళకు ఏమీ చేయాల్సిన పని లేదు. చదివిస్తే చదివించండి, లేకుంటే లేదు, ఏదో ఒక పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి అంటున్నారు. కానీ మనకు వాడిని కన్నాక ఇంజనీర్ చేయాలి, డాక్టర్ని చేయాలి, విదేశాలకు పంపాలి, వాడు డాలర్లు సంపాదించాలి. ఇవన్నీ తల్లిల యొక్క గొంతెమ్మ కోరికలు ఎక్కువ అయిపోయినాయి. దాంతో ఏం చేస్తున్నారు అంటే ఆ ఒక్క పిల్లవాడి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వాళ్ళ చదువుకి అంత. మళ్ళీ వాడు చూడకపోయేసరికి కూడా బాధపడి కుమిలిపోతున్నారు. ఈ రెండు కూడా వాళ్ళు చేసుకున్నవి వాళ్ళకు వస్తున్నాయి కనుక ఈ నోములు వ్రతాలు చేయడం అనటం వల్ల ఏమవుతుందంటే ఒక ఆధ్యాత్మిక చింతన, తర్వాత నోముకున్నాను కనుక మంచి సంతానం కలగాలి, మంచి సౌభాగ్యం ఉండాలి. నోములు చేసుకునేటువంటి వ్రతాలు, నోములు మళ్ళీ 2 అడిగావు నువ్వు. సంతానం కోసం వ్రతాలు అంటేనేమో మన సత్యనారాయణ వ్రతం లాగా ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ నోములు పట్టేటువంటి వాళ్ళు 5 ఏళ్ళని ఉంటుంది దీనికి. 5 ఏళ్ల తర్వాత దానికి ఉద్యాపన ఉంటుంది. అందుకని చెప్పేసి పెళ్లి కాగానే చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి. పెళ్లి కాకముందు కూడా చేసి మంచి భర్త రావాలి, మంచి పిల్లలు పుట్టాలి అని చెప్పేసి చేసుకునే వ్రతాలు కొన్ని ఉన్నాయి, కొన్ని నోముచ్చుకునే నోములు కొన్ని ఉన్నాయి. అందుకని చెప్పేసి అంటే ఇండైరెక్ట్ గా అలా పూజలు వ్రతాలు చేస్తే ఆ ప్రభావం మన మీద పడి ఆ పిల్లలు సత్సంతానం పుట్టాలి అంటే తప్పకుండా వ్రతాలు పూజలు చేసుకోవాలి. చేసుకుంటే ఆ నోముల వలన మనకు మంచి సంతానం అంటే మైండ్ పై కూడా ప్రభావం పడుతుంది. పడి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైతే గొడవలు లేకుండా, అల్లరి లేకుండా చక్కగా శాంతంగా ఉంటారో ఆ ఇల్లు చక్కగా శాంతియుతంగా ఉంటుంది. సంతానం కూడా మంచి వాళ్ళు పుడతారు. ఆ తల్లి పొద్దున్న లేస్తేనే పూజ చేసుకొని అగరబత్తుల వాసన తెల్లవారక ముందే స్నానం చేసి పూజ చేసుకుంటే ఆ తండ్రి ఆఫీస్కి పోతూ దేవుడి దగ్గర నిలబడి దండం పెడుతూ వెళ్ళిపోతుంటాడు. మనం వెంట మనకు మృత్యు ఉంటుంది. ఏదో ఒక శక్తి కాపాడాలి మనం. ఏ శక్తి మనకు తెలియదు.
ఆ తండ్రి పెట్టిన తర్వాత పిల్లలు కూడా స్కూల్కి వెళుతుంటే డ్రాప్ చేస్తాను పదరా అంటే వాళ్ళు కూడా దండం పెట్టుకొని పోతారు. ఏదో ఒక శక్తి వాడికి జ్ఞాపక శక్తి రావాలి, అక్కడ చదువు రావాలి, చెప్పిన విషయం తెలియాలి. ఇవన్నిటికీ కూడా మనం వెనుక మనం అనుకుంటాం ఏది లేకుండా నా ప్రభావం అనుకోవడానికి వీల్లేదు. అంతా చదువుకొని వెళ్ళిన తర్వాత నువ్వు చదివిన ప్రశ్న రాకపోవచ్చు, అది గుర్తు రాకపోవచ్చు, పెన్ను మర్చిపోవచ్చు, హాల్ టికెట్ మర్చిపోవచ్చు. అందుకని ఏదో ఒక శక్తి మాత్రం 99% మన కష్టమే, కానీ 1% దైవశక్తి కూడా ఉంటేనే మన పనులు అవుతాయి. అందుకని దాన్ని నమ్ముకోవాలన్నమాట. ఓకే అమ్మ. మరి ఈరోజు రేపుల్లో అసలు సంతానం కనాలి అని వారికి చక్కటి ఒక మంచి ఉదాహరణతో పాటు మంచి విశ్లేషణ ఇచ్చారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.